ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక విశ్రాంత ఉద్యోగుల కార్యాచరణ సమితి ఆధ్వర్యంలో నెల్లూరు జిల్లా నూతన జేఏసీని 32 మంది సభ్యులతో నియమించారు. ఈ సందర్భంగా వెంకటేశ్వర్లు, సురేందర్ రెడ్డి తదితరులు మాట్లాడుతూ ప్రభుత్వం ఏర్పడి 2 ఏళ్లైనా ఐఆర్ 30% ఇవ్వలేదని, ప్రభుత్వ ఉద్యోగులకు రావాల్సిన బకాయిలను, హామీ ఇచ్చినటువంటి సదుపాయాలను వెంటనే ఏర్పాటు చేయాలన్నారు. లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమానికి నెల్లూరు జిల్లా అన్ని శాఖల ఉద్యోగులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. నెల్లూరు జిల్లా ఏపీజేఏసీ సెక్రటరీ జనరల్ మరియు ఏపీటీఎఫ్ జిల్లా అధ్యక్షుడిని. ఈరోజు ఏపీజేఏసీ రాష్ట్ర సంఘం సూచన మేరకు నెల్లూరు జిల్లాలో అతిపెద్ద జేఏసీ ఏర్పాటు కార్యక్రమం నెల్లూరులోని ఏపీ ఎన్జిఓ భవన్ లో ఏర్పాటు చేయడం జరిగింది. ఇంత పటిష్టమైనటువంటి జేఏసీ ఏర్పాటు కావడానికి ప్రభుత్వమే అనివార్య పరిస్థితులు కల్పించింది. ఈరోజు ప్రభుత్వం, ఉద్యోగులు కూడా ప్రభుత్వంలో భాగం, ప్రజల్లో భాగం అని గుర్తించాల్సినటువంటి పరిస్థితి ప్రభుత్వానికి ఉంది. ఈరోజు మేము ప్రభుత్వాన్ని మేమేం గొంతెమ్మ కోరికలు కోరడం లేదు. శాస్త్రీయబద్ధంగా మాకు రావాల్సినవి మాకు మాత్రమే ఇవ్వాలని అడుగుతున్నాం. ఏదైతే గతంలో ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు ప్రస్తుత ముఖ్యమంత్రి ఏమి హామీలు ఇచ్చారో వాటిని మాత్రమే మేము ఇవ్వమని అడుగుతున్నాం. మీరు అధికారంలోకి రాగానే మంచి పిఆర్సీ ఇస్తా ఉన్నారు, ఐఆర్ ప్రకటిస్తా ఉన్నారు, 30% ఐఆర్ ప్రకటిస్తా ఉన్నారు, పెండింగ్ బకాయిలన్నీ కూడా వెంటనే చెల్లిస్తా ఉన్నారు. అదే మాదిరిగా బోధనేతర కార్యక్రమాలు రద్దు చేస్తా ఉన్నారు. అదే మాదిరిగా ఉమ్మడి సర్వీస్ రూల్స్ కూడా కృషి చేస్తామని అనేక హామీలు ఇచ్చారు. మీరు అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాలు పూర్తయినప్పటికీ కూడా ఈ రోజుకి ఒక్క హామీ కూడా అమలు పరచకపోవడం దారుణంగా ఉంది. కాబట్టి మేము ఇంకా పెద్ద ఉద్యమంలోకి పోకముందే మీరు ఈ అన్నింటినీ కూడా పరిష్కరించాలని చెప్పి ఏపీజేఏసీ పక్షాన మేము డిమాండ్ చేస్తున్నాం. ఈ రోజు రాష్ట్ర స్థాయిలో పెద్ద బడ్జెట్ ఉంది. నా బడ్జెట్ లేక మేము ఇవ్వలేమంటున్నాం. బడ్జెట్ లేక అయితే కాదు, మీ యొక్క ప్రాధాన్యతలో మమ్మల్ని కూడా చేర్చి మాకు రావాల్సినటువంటి బకాయిలన్నీ వెంటనే విడుదల చేయాలని, అదే మాదిరిగా 4 డిఏలు ప్రకటించాలని, 30% ఐఆర్ ప్రకటించాలని, ఉమ్మడి సర్వీస్ రూల్స్ అమలు చేయాలని, బోధనేతర కార్యక్రమాలు యాప్లన్నీ రద్దుపరిచి ఆహ్లాదకరమైన బోధన కలిగించే విధంగా పాఠశాలలో సౌకర్యాలు కల్పించాలని ఈరోజు ఏపీజేఏసీ నెల్లూరు జిల్లా శాఖ పక్షాన డిమాండ్ చేస్తున్నాం. నా పేరు బండారుపల్లి వెంకటేశ్వర్లు. నేను ఏపీ ఎన్జిఓ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు, ఏపీజేఏసీ చైర్మన్ గా ఎన్నికయ్యాను. ఈరోజు నెల్లూరు జిల్లా ఏపీ ఎన్జిఓ అసోసియేషన్ ఆధ్వర్యంలో కార్మిక పెన్షన్లు అందరూ పెద్ద ఎత్తున హాజరయ్యి ఈ ఎన్నిక కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. మీ అందరికీ కూడా ఏపీజేఏసీ తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఈ జేఏసీ ఏర్పాటు రాష్ట్ర ఏపీ ఎన్జిఓ అసోసియేషన్ అధ్యక్షులు మరియు ఏపీజేఏసీ చైర్మన్, అలాగే ఆల్ ఇండియా స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ జాతీయ ఉపాధ్యక్షులు అల్పర్తి విద్యాసాగర్ గారి ఆదేశాల మేరకు, మన సూచనల మేరకు ఈరోజు ఇక్కడ ఈ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో నాతో పాటు మా సెక్రటరీ జనరల్ జె సురేందర్ రెడ్డి గారు, అలాగే మొత్తం 32 మంది కార్యవర్గంతో ఏపీ ఎన్జిఓ అసోసియేషన్ ఆధ్వర్యం మరియు జేఏసీ ఆధ్వర్యంలో నెల్లూరు జిల్లాలో ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక పెన్షన్లు అందరి తరఫున అతిపెద్ద జేఏసీగా ఈరోజు ఆవిర్భవించింది. ఈ జేఏసీ ముఖ్యమైన డిమాండ్స్ ఏంటంటే, మన రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకి 4 డిఏలు ఇప్పుడు రావాలి. ఆ డిఏలు వెంటనే కనీసం 2 రాష్ట్ర ప్రభుత్వం తక్షణం విడుదల చేయాల్సిన డిమాండ్ చేస్తున్నాం. అలాగే పిఆర్సీ కమిషన్, గత 20 నెలలుగా పిఆర్సీ కమిషన్ లేకుండానే రాష్ట్ర ప్రభుత్వం ఆరాటం చేస్తూ ఉంది. అర్జెంటుగా తక్షణమే పిఆర్సీ కమిషన్ నియమించి ఆ కమిషన్ తో పాటు 29% ఐఆర్ ఇమీడియట్ గా ప్రకటించాలి. అలాగే ఐఆర్ తో పాటు ఫిట్మెంట్ కూడా ప్రకటించే దిశగా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. అలాగే హెల్త్ కార్డుల విషయం, గవర్నమెంట్ ఉద్యోగస్తులు ప్రతి నెల హెల్త్ కార్డుల గురించి ప్రతి నెల కంట్రిబ్యూషన్ గవర్నమెంట్ కి 210 కోట్లు సుమారు జమ అవుతుంది. కానీ ఒక్క ఉద్యోగికి కూడా ఆరోగ్య సేవలు అందడం లేదు. ఇది చాలా అన్యాయం. ఆరోగ్య సేవలని సరళీకృతం చేసి ప్రతి ఉద్యోగికి కూడా మానసిక ధైర్యాన్ని కల్పించాల్సిన బాధ్యత ఈ గవర్నమెంట్ అనేది తెలియజేస్తున్నాం. అలాగే మెడికల్ రియంబర్స్మెంట్ బిల్లులు మనం
హెల్త్ కార్డులు పనిచేయట్లేదు. మెడికల్ రియంబర్స్మెంట్ మనం అక్కడన్నా అప్పు తెచ్చుకొని మనం గవర్నమెంట్ లో ట్రీట్మెంట్ బాధ్యత ఈ గవర్నమెంట్ దాన్ని గట్టిగా డిమాండ్ చేస్తున్నాము. గ్రాట్యుటీ ఎన్కాష్మెంట్ ఆఫ్ ని ప్రకటించవలసిందిగా గట్టిగా డిమాండ్ చేస్తూ నెల్లూరు జిల్లా ఉద్యోగ ఉపాధ్యాయ కార్మికులందరికీ కూడా ఈ జేఏసీ తరఫున మీకు నేను చెప్పేది ఏంటంటే, ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక పెన్షన్లలో ఏ కష్టం వచ్చినా ఈ 24 గంటల్లో మీకు అందుబాటులో ఉండి మీ కష్టాలను తీర్చే దాంట్లో ఏపీ జేఏసీ ముందుంటుందని మీ అందరికీ ఏర్పాటు సమావేశానికి కార్యదర్శి రామకృష్ణ గారికి, ఇక్కడికి విజేసినటువంటి నెల్లూరు జిల్లా శాఖ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నా. మిత్రులారా, ఈరోజు ఈ యొక్క ఏపీ జేఏసీ ఇంత పటిష్టంగా ఒక దూరదృష్టితోటి ఈరోజు మన ఏపీ జేఏసీ రాష్ట్ర చైర్మన్ గారైనటువంటి విద్యాసాగర్ గారు ఏర్పాటు చేస్తున్నారు. ఈ పరిస్థితుల్ని ఈ ప్రస్తుత ప్రభుత్వమే కల్పించిందని చెప్పి నేను తెలియజేస్తూ ఉన్నా. గతంలో చూసాం మనం వేరే ఉందని చెప్పి చెప్పుకున్నారు వాళ్ళు డిఫైర్. ఈ ప్రస్తుత ప్రభుత్వం కూడా మనకు అనేక హామీలు ఇచ్చారు. ఇక్కడికి హాజరైన ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక పెన్షన్ అందరికీ వివిధ డిపార్ట్మెంట్ల అసోసియేషన్ నాయకులు, సభ్యులు, ఏపీ అసోసియేషన్ తరఫున మరియు జేఏసీ తరఫున హృదయపూర్వక ఆహ్వానాలు. ఈరోజు ఈ జేఏసీ ఏర్పాటు మొన్న 26/2/2026 తారీఖున జేఏసీ సన్నాహక కార్యక్రమం జరిగింది. ఆ సమావేశంలో తీసుకున్న నిర్ణయం మేరకు 1/3/2026 జేఏసీ మీటింగ్